శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీకైవల్యపదమ్ము చేడుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై సకల శుభములు కలిగించేటువంటిది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్యములే కాక మోక్ష మార్గమును చూపించేటువంటిది భాగవతం. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యనామం కృష్ణ. నీ నామము భవహరణము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్. నీ నామము అమృతపూర్ణము, నీ నామమును నేతలతు నిత్యము కృష్ణ. నీ నామము ఈ భవసాగరమును దాటించేటువంటిది. నీ నామము సర్వసౌఖ్యములకు ఆలవాలమైనటువంటిది. నీ నామము అమృతముతో సమానమైనటువంటిది. నీ నామము అలాంటి పూర్ణమైన దివ్యమైన అమృతమైనటువంటి నామాన్ని నేను నిరంతరము తలుచుచున్నాను కృష్ణ. కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని మీరు వింటున్నారు. బాల్యము నుండే ఎంతమందినో దుష్టులైనటువంటి రాక్షసులను బాల్యముననే నిర్జించినటువంటి దుష్ట సంహరణ చేయడానికి అవతరించినటువంటి మహానుభావుడు, శిష్టులను కాపాడుతున్నటువంటి వాడు. గోపికా సంఘమును కారుచిచ్చులో ఇరుక్కున్నప్పుడు ఆ కారుచిచ్చుని మింగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే తరువాత కృష్ణుడు గోవులతో తన వారితో కలిసి నెమ్మదిగా బృందావనానికి వెళ్ళిపోయినాడు. ఈ విధంగా బలరామకృష్ణుడు గోపబాలుల వేషాల్లో క్రీడిస్తూ ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఒకసారి వేసవి కాలం వచ్చింది. వేసవి, దీని పేరే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో పగటి సమయాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో పగటి సమయములు తక్కువగా ఉంటాయి. సూర్యుడు ఉత్తర దిక్కులో సంచరిస్తూ ఉంటాడు. దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని కూడా అంటారు. మెల్లమెల్లగా గ్రీష్మ ఋతువు అంటే ఎండలు ముదురుతూ ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరాయణం వచ్చినప్పుడు, ఉత్తర దిశగా సూర్యుడు నడుస్తున్నప్పుడు ఎండ రోజు రోజుకి క్రొత్త తీక్ష్ణత సంతరించుకుంటుంది. అంతకుముందు చలిచలిగా ఉన్నటువంటిది ఎండ చురుక్ చురుక్ అంటూ ఉంటుంది. కొంచెం ఎండ వేడి, వెచ్చని గాడ్పులు ఇక విసురుతూ ఉంటాయి. ఎండాకాలంలో భూమి నుండి లేచినటువంటి ధూళి రేణువులు ఆకాశమంతా వ్యాపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సుడిగాలుల్లా గెరగెర 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 తిరుగుతూ ధూళి మొత్తం ఆకాశానికి వ్యాపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళల్లో కూడా పడుతూ ఉంటుంది. సెలయేళ్లలో, కొలకొల్లో నీళ్లు మెల్లగా ఇంకిపోతాయి. నదులలో కూడా నీరు తగ్గుతూ ఉంటుంది. ఇక చిన్ని చిన్ని చెరువులైతే చెప్పనక్కర్లేదు, ఎండిపోతుంటాయి. సెలయేళ్ళు ఇవన్నీ నీరు ఇంకిపోతాయి. చలివేంద్రశాలలలో బాటసారులు ఎక్కువగా చేరుతూ ఉంటారు. కొందరు మహనీయులు చలివేంద్రములు ఏర్పరుస్తారు. మధ్య మధ్యలో బాటసారులకు చల్లని పెద్ద కుండలు బాణాల నిండా చక్కగా తడిగుడ్డగట్టి చల్లని నీళ్లను వాళ్లకు దాహం వేస్తూ ఉంటే బాటసారులకు చలివేంద్రములు ఏర్పరచి ఉచితంగా నీళ్లను అందిస్తూ ఉంటారు. ఇదొక పుణ్యమైనటువంటిది. కొందరు మజ్జిగ ఇస్తూ ఉంటారు, కొందరు చల్లని నీళ్లు ఇస్తుంటారు. వీటిని చలివేంద్రములు అంటారు. పాములు ఎండకు భరించలేక పొదల్లో దూరిపోతూ ఉంటాయి. అలాగే చెట్ల మీద పువ్వులు ఆకులతో సహా వాడిపోతూ ఉంటాయి. దంపతులు శృంగార క్రీడలపై ఆసక్తి ఎక్కువైంది. సర్వజీవులకు భయంకరమైనటువంటి గ్రీష్మ ఋతువు రావటంతో అగ్నిదేవుడు అడవులలో ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఆయన అందరికీ చెమటలు పోస్తూ ఉంటాయి. కానీ కాళిదాసుకు మాత్రం గ్రీష్మ ఋతువు చాలా గొప్పది అంటాడు.
అన్ని ఋతువులలో ఏ ఋతువు బాగుంటుంది అంటే రకరకాల వాళ్ళు వసంత ఋతువు అని కొందరు రకరకాలు చెబుతూ ఉంటే చమత్కారంగా గ్రీష్మ ఋతువు చాలా బాగుంటుంది అన్నాడు మహాకవి కాళిదాసు. ఎలాగా? సుభగ సలిలావగాహ పాటల సంసర్గ సురభి వనవాతాహ ప్రచ్ఛాయ సులభ నిద్రాహ దివసాహ పరిణామ రమణీయాహ. సుభగ సలిలావగాహ, చల్లని నీరు యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి అంటే ఎండాకాలం తెలియాలి. ఆ ఎండాకాలంలో చల్లని నీళ్లు పోసుకుంటున్నప్పుడు, చల్లని నీళ్లు తాగుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. చల్లదనం మీద ఆసక్తి పెరుగుతుంది ఎండాకాలంలో. చలికాలంగా ఉన్నప్పుడు పెద్ద చల్లగా కాదు. ఎండాకాలంలో సుభగ సలిలావగాహ, అద్భుతమైనటువంటి చల్లని నీరు తాగుతున్నప్పుడు ఆనందం పొందాలి అంటే ఎండాకాలమే. పాటల సంసర్గ సురభి వనవాతాహ, సాయంకాలం వేళ చల్లని గాలుల యొక్క సౌఖ్యం చూడాలి అంటే పగలు వేడిగా ఉంటుంది, సాయంకాలం రాత్రి వేళ చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. అందుకనే అందరూ పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో వరండాల్లో అలా రోడ్డు మీదనే పడుకుంటారు, అరుగుల మీద పడుకుంటారు. చల్లటి గాలి వీస్తూ ఉంటుందన్నమాట. పగలంతా వేడి వేడి తపించినటువంటి దేహం రాత్రివేళ సుభగ సలిలావగాహ పాటల సంసర్గ సురభి వనవాతాహ ప్రచ్ఛాయ సులభ నిద్రాహ. చెట్ల యొక్క నీడ యొక్క సొగసును చూడాలి అంటే అలా వెళుతూ 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 ఒక చల్లని మర్రి చెట్టు లేకపోతే పెద్ద చెట్టు, ఆ చెట్టు కిందకి రాగానే ఎంత హాయిగా ఉంటుందో. దివసాహ పరిణామ రమణీయాహ, చెట్ల నీడలు, చల్లని గాలులు, సాయంకాలం వేళ చల్లని గాలుల యొక్క సౌఖ్యమును చూడాలి అంటే ఎండాకాలమే అంటాడు. ఈ ఎండాకాలం కొలకులన్నీ ఎండిపోతూ ఉంటాయి, సరస్సులన్నీ ఇంకిపోతూ ఉంటాయి, చలివేంద్రములలో బాటసారులు ఎక్కువగా చేరుతూ ఉంటారు. సర్వజీవులు భయంకరమైనటువంటి గ్రీష్మ ఋతువు రావటంతో అగ్నిదేవుడు అడవులలో ఆడుకోవటం మొదలు పెడతాడు. అగ్నిదేవుడు తనకు స్వేచ్ఛ, తీక్ష్ణమైనటువంటి కిరణాల గల సూర్యుని యొక్క వేడికి ఆ వేసవికాలం లోకమంతా ఒక్కసారి కలవడిపోయింది. ఈ జనులందరి కోసం బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండం అనేటువంటి ఈ భాండంలో ఉష్ణరసాన్ని నింపాడా అన్నట్లుగా ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి ఈ విధంగా భయంకరమైనటువంటి వేసవికాలం సహజంగా కావ్యాలలో ఋతువర్ణన అని ఉంటుంది. ఇది కావ్యము యొక్క ఒక సొగసు, ఒక నియమం. కొన్ని వర్ణనలు చేయాలి, లేకపోతే ఇది పరిపూర్ణమైనటువంటి కావ్యం కాదు. ఇక్కడ గ్రీష్మ ఋతువుని వర్ణిస్తున్నారు. వేసవికాలంలో నడుస్తూ ఉంటే బృందావనం మాత్రం బలరామకృష్ణుల యొక్క నివాసమైనందువలన చల్లగా ఉంటుంది బృందావనం. కొన్ని వేసవికాలంలో చల్లని ప్రాంతాలకు వెళతారు. ఊటీ, కొన్ని మంచు ప్రదేశాలుంటాయి. ఎండాకాలం తట్టుకోలేక ఆ ప్రదేశాన్ని కొందరు వెళతారు, ఈ 2 నెలలు అక్కడ గడిపి రావడానికి. ఇక్కడ కూడా బృందావనం బలరామకృష్ణులు ఉండటం వలన చల్లగా ఉంది. వేసవికాలపు లక్షణాలు ఆ బృందావనంలో కనబడటం లేదు. కొండల మీద నుంచి ఎప్పుడూ ప్రవహించేటువంటి గలగల దూకుతున్నటువంటి సెలయేళ్ల యొక్క నీటి తుంపురల యొక్క తెరలుగా వస్తూ ఉంటే మనసు పరిమళించెని, తనువు పరవశించెని, నవ వసంత రాగముతో గలగల సెలయేళ్ళు. ఆ సెలయేళ్ల యొక్క ధ్వనులకు వేసవి యొక్క ఆ వేడిమి కొంచెం శాంతించినట్లు ఉంటుంది. నీటి తుంపురులు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్లు తీగలు చిగుర్చి పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎక్కడైతే సెలయేళ్లు దూకుతున్నాయో ఆ ప్రదేశంలో చెట్లు పచ్చగా ఉంటాయి, పువ్వులు బాగా ఉంటాయి. ఆ పూల నుండి వెలువడేటువంటి సువాసన గాలిలో తేలి పరిమళాలు అలా నాసికకు తగులుతూ ఉంటాయి. కొలకులలో లోతైనటువంటి నదులలో, మడుగులలో కలువ పువ్వులు, తామర పువ్వులు, మందమారుతాలు కలిసి ఊయలలు ఊగుతున్నాయా అన్నట్లుంటాయి. అందమైనటువంటి కొలకులలో ఆ సెలయేళ్ల దగ్గర ఆ ఎండాకాలంలో కూడా అందమైనటువంటి తామర పువ్వులు అలాగే కలువ పువ్వులు వికసించి ఉంటే ఆ వికసించినటువంటి పూలలో ఉన్నటువంటి పరిమళాలు వ్యక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, లోతైనటువంటి మడుగులలో ఆ మలయ మారుతాలు అంటే అలా గాలి దక్షిణపు గాలి అలా వీస్తూ ఉంటే ఆ వీచేటువంటి గాలికి ఊయలలు ఊగుతున్నావా అన్నట్లుంటుంది. ఎచ్చట నుండి వీచెను ఈ చల్లని గాలి తీగెలపై తూగుతూ, తీగల మీద కల ఊయలలాగా ఊగుతూ ఉంటుంది గాలి. మనస్సుకి హాయిని కలిగిస్తూ ఉంటుంది.
నదులలో మడుగులలో రేగినటువంటి అలల నుండి నీటి కణాలు ఎగిరి వచ్చి ప్రక్కన ఉన్నటువంటి నేలను బురదగా తడుపుతూ ఉన్నాయి. ఆ బురదలో పచ్చిక గుబుళ్ళు పెరిగి బాగా దట్టంగా ఉంటూ ఉన్నాయి. బృందావనం జనుల మనస్సును సంతోషపడుతుంది. బృందావనంలో అక్కడ ఎండాకాలమైనప్పటికీ గ్రీష్మ ఋతువైన వసంతకాలపు లక్షణాలతో అందమైనటువంటి మృగాలతో పక్షులతో చాలా మనోహరంగా ఉన్నది ఆ బృందావనం. ఎండాకాలంలో కూడా కోకిలల యొక్క కోలాహలం, చిలకల యొక్క కలకల ధ్వనులు, నెమళ్ళల యొక్క కేకలు, తుమ్మెదల యొక్క రుదలు కలిసి ఆ అడవిలో చక్కని వాతావరణాన్ని గల్ల 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 సెల్లయేరులలో కల్ల కల్ల ముల్లు రేగగా, అందమైనటువంటి పుష్పములలో ఉన్నటువంటి తుమ్మెదల ఝంకారాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అలాగే అగ్నికి వాయువు రెచ్చగొట్టడం సహజం. అగ్ని అలా కాలుతూ ఉంటే వాయువు షప్ షప్ అని వీస్తూ ఉంటాడు, ఇంకా మండుతూ ఉంటుంది. కానీ యముడమడుగులో యమున అనేటువంటి ఆ ప్రదేశం, ఆ నది ఉన్నది కదా, ఆ మడుగు లోపల కెరటాలు తామర పువ్వులను తడుపుతూ ఉంటే ఆ తడిసినటువంటి సువాసనలు మోసుకొస్తూ ఉన్నాడు ఆ వాయుదేవుడు. చల్లని గాలి వలన అడవిలో వేసవికాలపు అగ్ని దావాగ్ని, ఆ చల్లని గాలి ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని మండదు ఎక్కువగా. ఎండలు బాగా ఉన్నప్పుడు అగ్ని మండుతుంది. ఈ యమునా నది యొక్క వీచీ తరంగాలలో వచ్చేటువంటి నీటి తుంపరుల యొక్క చల్లదనానికి దావానలం అణిగిపోయింది. వసంత ఋతువు ఆవరించి ఉన్నదా, ఈ గ్రీష్మ ఋతువులో వసంత ఋతువు ఆవహించి ఉన్నదా అనేటువంటి విధంగా అందంగా ఉన్న బృందావనంలోకి బలరామకృష్ణుడు గోవులను తోలుకొని వచ్చాడు. ఆనందంగా గోపకులు తాము ఒకరినొకరు హాస్యాలాడుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఎగురుతున్నారు, తప్పుకుంటున్నారు, తిరుగుతున్నారు, చెట్ల సందులకు పరిగెత్తుతున్నారు, దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, వేణువులు వాయిస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, నడకలు తడబడేటట్లుగా పడిపోతున్నారు, కుప్పల మీద దూకుతున్నారు, చప్పట్టు చరుస్తున్నారు, బంతులు ఆడుకుంటున్నారు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు, పైకి ఎగిరి కప్పలా దూకుతున్నారు. అంతేకాక ఉసిరిక, మారేడు మొదలైనటువంటి పళ్లను ఎగరవేస్తూ, చెట్లను ఊపుతూ, జంతువులను తోలుతూ, తేనె తుట్టెలను రేపుతూ, తేనెటీగలకు దూరంగా తోలుతూ, తేనెలు చక్కగా త్రాగుతూ మత్తెక్కి పడిపోతున్నారు ఆనందంగా. గురు శిష్యులు అనేటువంటి ఆటలలో ఒక ఆయన గురువు, ఒక ఆయన శిష్యుడు, రకరకాలైనటువంటి ఆటలలో తమ పనులు నెరవేర్చుకుంటున్నారు. పిల్లలు జట్టుగా కట్టి ఎగురుతున్నారు. ఒకవైపు ఒక జట్టు, ఒకవైపు ఒక జట్టు, ఇద్దరు ఆడుకుంటున్నారు. మన కబడ్డీ ఆటలు ఆడతారే అలాగా కొందరు, అలాగే ముష్టి యుద్ధాలు చేస్తున్నారు కొందరు. రారా కలబడదాం ఇద్దరం అని పందాలు చూసుకుంటున్నారు, పందాలు కాస్తున్నారు, పక్షుల్లో అరుస్తున్నారు, ఆహాహాహా అని. ఒక్కొక్కడు సింహల్లా, పక్షుల్లా, పశువుల్లా ఎన్నో వేషాలు వేస్తూ ఎగిరి ఎగిరి తన్నుకుంటూ, సేవకుడు యజమాని, నీవు సేవకుడు, నేను యజమాని, నువ్వు మిత్రుడు శత్రువు మొదలైనటువంటి భావాలని కలిగించుకుంటూ ఉత్సాహంతో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఆ బృందావనిలో గోపకులు బలరామకృష్ణులు చక్కగా ఆడుకుంటున్నారు. ఎంతటి జన్మధన్యం గోపాలకులది. పరమాత్మతో ఆడుకోవటం అంటే సామాన్యమైనటువంటి విశేషమా? భక్తులకు తెలుస్తుంటుంది. ఆ పరమాత్మ అమాయకుడులా ఆనందంగా సంతోషంగా వారి మధ్యలో తిరుగుతున్నాడే, ఆనందంగా ఆడుకుంటున్నాడే. మా పాలిట బలరాముల కృష్ణులే రాజులు. మా రాజు ఎవడు అంటే కృష్ణుడే, బలరాముడే. మా పాలిట రాజులు ఎవరు అంటే మా పాలిక, మమ్మల్ని ఏలేటువంటి వాడు ఎవరు అంటే బలరామకృష్ణులే అని జేజేలు కొడుతున్నారు. జై బలరామ, జై కృష్ణ, జై కృష్ణ, హే కృష్ణ, హే రామానుజ. రామానుజ అంటే బలరాముని యొక్క సోదరుడు అని అర్థం. హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష. మా రాజులు బలరామకృష్ణులు. జై కృష్ణ పరమాత్మకు జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై,
గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోపిక మాలహాయి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై గోపిక మాలహాయి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై బాలకృష్ణ జై రామకృష్ణ జై బలరామకృష్ణుడే మహారాజులు జై జై బోలో కృష్ణ భగవానికి జై మహానుభావుణ్ణి తీగలతో అల్లినటువంటి పల్లకీలలో చక్కగా అడవిలోనే తీగలు ఆ తీగలతో ఒక పల్లకి వెళ్ళారు ఆ పల్లకీలో కూర్చోబెట్టి హోం జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే కృష్ణ కృష్ణ కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా భజ గోవింద గోపాల కృష్ణమా గోపాల బాల గిట్టమ్మా కాళ్ళకు గజ్జలు గట్టి మెళ్ళోన దండలు వేసి కాళ్ళకు గజ్జలు గట్టి మెళ్ళోన దండలు వేసి కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా నంద కుమారర నవనీత చోరర నంద కుమారర నవనీత చోరర వేణు వినోదరర వెన్నాల దొంగరర కృష్ణమ్మా పాడుతున్నారు గంతులేస్తున్నారు తీగలతో అల్లినటువంటి పల్లకీలలో కూర్చోబెట్టి మోస్తూ సంతోషంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పదే పదే పాడుతూ ఉన్నారు ఆడుతూ ఉన్నారు ఈ విధంగా ఆటలలో గోపబాలకులందరూ ఉత్సాహంతో బలరామకృష్ణుడు వెనక నడుస్తున్నారు స్తోత్ర పాఠకుల్లాగా మంచి మనస్సులతో పొగుడుతూ ఉన్నారు గోపకులందరూ చెట్టు కిందకు చేరి ఎంతో ప్రీతిగా పాటలు పాడుతుంటే కృష్ణుడు నవ్వుతూ చేతులు దిప్పుతూ అప్పుడప్పుడు నాట్యం కూడా చేస్తున్నాడు కృష్ణుడు వాళ్ళతో పాటు నాట్యం చేస్తున్నాడు కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా ఆయన కూడా ఆడుతున్నాడు నంద కుమారర నవనీత చోరర నంద కుమారర నవనీత చోరర వేణు వినోదరర వెన్నాల దొంగరర కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా మహాకృష్ణుని మీద దివ్యమైనటువంటి మనసు నీ పైన మల్ల నిన్న చాలుగా పులులే జింకలయి లెంకలుగా మారుగా రాధే 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 గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ కన్నులకు విందుగా కనిపింపవయ్య కృష్ణ కన్నులకు విందుగా కనిపింపబయ్య కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ ఇలా రకరకాలుగా గంతులు వేస్తున్నారు పాటలు పాడుతున్నారు పొగుడుతున్నారు గోపకుమారులందరూ చెట్టు కిందకు చేరి ఎంతో ప్రీతిగా పాటలు పాడుతూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా నవ్వుతున్నాడు వాళ్ళతో చక్కగా చేతులు తిప్పుతున్నాడు అప్పుడప్పుడు నాట్యాలు చక్కగా చేస్తున్నారు ప్రీతిన్ గోపకులందరు గీతంబుల్లువాడన్ కృష్ణ పరమాత్మ భాగవతంలో అంటారు ప్రీతిన్ గోపకులందరు గీతంబుల్లు పాడన్ తరుల క్రిందను నగుచున్ చేతులు త్రిప్పుచున్ వెడవెడ పాతరలలాడుచున్ యశోద పాపండు అడవిన్ ఆ ప్రదేశంలో చక్కగా చేతులు తిప్పుతూ అప్పుడప్పుడు నాట్యాలు చేస్తున్నాడు జల్లజక్షుండును రాముడు బలరామకృష్ణులిద్దరూ నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నాట్యం చేస్తుంటే నటనముల్ సల్పంగా బలరాముడు కృష్ణుడు
గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై జయ 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 జనార్దన. అందరూ స్తోత్రాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, గంతులేస్తున్నారు. బలరామకృష్ణులు ఇద్దరు నాట్యం చేస్తూ ఉంటే వారి చుట్టూ గోపాలులు ఉన్న ఆ గోపాలుల మధ్యలో బలరామకృష్ణులు నాట్యం చేయటాన్ని దేవతలు చూశారు. జలజాక్షుండును రాముడు నటనముల్ సల్పంగ గోపాల మూర్తులతో వారల కొల్చు నిర్జరులు సంతోషించి. దేవతలందరూ సంతోషించేవారు, పరమాత్మను చూచి నమస్కరించేవారు. హే కృష్ణ, హే వేణు వినోద మహానుభావ, సంతోషించారు. వేణుగానాలు చేస్తూ, కొమ్ము బూరలు ఊదుతూ, తలలు త్రిప్పుతూ, పాటలు పాడుతూ చక్కగా స్తోత్రాలు చేసేవాళ్ళు. కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, హో జయ హో జయ హో కృష్ణ జయ హో. కృష్ణ పరమాత్మను నంద భజో జై కన్నయ్య లాలికి భం భం ఢండడ ఢండడ ఢండర ఢండర ఢం. నంద భజో జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి. నంద భజో జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి, జై కన్నయ్య లాలికి. నంద భజో. వేణుగానాలు, కొమ్ము బూరలు, పాటలు పాడుతూ చక్కని స్తోత్రాలు చేస్తున్నారు. నటులు ఏ విధంగా నటనలు చేస్తూ వర్ణనలు చేస్తూ ఉంటారో అలాగే వీరు కూడా చక్కగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. మనకు వేదిక మీద ఎలా నాట్యం చేస్తారు, ఆనందంగా సంతోషంగా, అలా మనకు ఈ ప్రాంతంలో భక్తులు, మన ఇస్కాన్ వాళ్ళు, అలాగే ఉత్తర దేశంలో మధురలో పరమాత్మని పాటలు పాడేటప్పుడు నాట్యం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ నాట్యం పరమాత్మకు ఇష్టం. భజనలు చేయటం ఒక పద్ధతి, అంతేకాదు నాట్యాలు చేస్తారు, గంతులు వేస్తారు పరమాత్మను చూచి. బాలగోపాల బాలగోపాల స్వామి బాలగోపాల బాలగోపాల నందగోపాల ఆనంద గోపాల బాలగోపాల. కృష్ణుడికి భజనలంటే ఇష్టం. ఉత్తర దేశమంతా చూడండి, గోకులాష్టమి వస్తే ఎన్ని భజనలు పాడతారో. కృష్ణయ్య నీవే గోపదేవుడవు. ఇలా ఉండి ఆనంద సంతోషాలతో ఆటలు ఆడుకుంటూ ఉంటే ఒక విచిత్రం జరిగింది ఇక్కడ. బలరాముడు శ్రీకృష్ణుడు నదీ తీరాలలో, సరస్సుల తీరాన, కొండల దాపున, సెలయేళ్ల దగ్గర, మడుగుల దగ్గర, పొదల పొంతున చక్కని పచ్చని పచ్చిక గుబుళ్లలో పశువులను మేపుతూ ఉన్నారు. రోజు ఇదే పని వాళ్ళకి. చల్దులు కట్టుకోవడం, రావడం, చక్కని పచ్చికలలో ఆ గోమాతలను వదులుతూ ఉండటం. లేగదోళ్లలో చెంగు చెంగున ఎగురుతూ ఉంటే కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్, కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్, శ్యామ వర్ణం మేరు మదన గోపాల్. నల్ల నల్లని ఆవులు, ఎర్ర ఎర్రని బాలురు, నల్ల నల్లని ఆవులు, ఎర్ర ఎర్రని బాలురు. శ్యామ వర్ణముతో మదన గోపాలుడు, छोटे छोटे गैया छोटे छोटे बाल, छोटी सो मेरो మదన గోపాల్. చక్కని ఆనంద పారవస్యంతో పశువులు మేపుతున్నాడు. చక్కగా సంతోషంగా పులకితుడై ఉన్నారు. ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి సమయంలో ఆనంద పారవస్యం పొందుతూ ఉంటే ప్రలంబుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు గోపబాలుల యొక్క రూపం ధరించి శౌర్యాటోపంతో అక్కడికి వచ్చాడు. గోపకుల యొక్క వేషం వేసుకొని వచ్చాడు ఒక రాక్షసుడు. వాడి పేరు ప్రలంబాసురుడు అని పేరు కలిగి,
అంటే వీళ్ళని సంహరించాలి అని ఆ కంసుని చేత నియమింపబడినటువంటి రాక్షసులందరూ వీళ్ళందరూ. రామకృష్ణులు ఏ తీరును హింసించటమా, ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాడు గోపబాలకుడైనటువంటి ఆ అసురుడు. అన్నిటినీ ఎరిగినటువంటి కృష్ణుడు ఆ వచ్చినటువంటి వాడెవడో తెలిసి కూడా తెలియనట్లు నటించాడు. లీలా మానుష విగ్రహుడు మహానుభావుడు బలరాముడు. తోబుట్టువైనటువంటి కృష్ణుడు ప్రళంబుణ్ణి హతమార్చేటందుకు ఒక పన్నాగం పన్నుతున్నాడు. అద్భుతమైనటువంటి సన్నివేశం. పరమాత్మ యొక్క దివ్య లీలలు వినండి, భజనలో పాల్గొనండి, జన్మలు తరింపచేసుకోండి. సకల పుణ్య సంపద మీ ఇంట తాండవించునుగాక. స్వస్తి. భాగవతం శ్రీ